అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కొరక ఎలా ఉన్నారు అందరూ కూడాను. సారీ, నన్ను తప్పకుండా క్షమించాలి మీరంతా కూడాను. చాలా రోజులైంది వీడియోస్ సెండ్ చేసి, దయచేసి క్షమించండి. ఇక నుంచి కూడాను ఈ సంవత్సరం అంతా కూడా మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తము కూడా నేను ఎప్పుడో ఒకప్పుడు మీకు కనిపిస్తూనే ఉంటాను. మీకు ఫ్రమ్ ద బిగినింగ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్టింగ్ నుండి అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేజ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వరకు కూడాను అన్ని స్టేజెస్ కోసం కూడాను వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కింద వాట్సాప్లో ఆర్ లేదంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు అడగండి, మీకు ఆన్సర్స్ అనేవి పక్కగా చెప్పేస్తాను. సారీ ఒక్కసారికి కూడా. సో ఈరోజు ఈ వీడియో టాపిక్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇదే కదా మీకున్న డౌట్. దీన్ని పక్కగా ఆన్సర్ సాల్వ్ చేస్తాను. అంతకన్నా ముందు మీకు ఇన్ని ప్రామిసెస్ నేను చేసినప్పుడు మీరు కూడా నాకు ఒక ప్రామిస్ చేయాలి కదా. అది ఏంటి అని అంటే, ఈ వీడియో అనేది మీరు ఈ బుక్ లిస్ట్ ఒకటి ఉంటుంది, ఈ షెడ్యూల్ ఉంటుంది, ఈ 1 year షెడ్యూల్, ఈ రెండింటిని ఫాలో అయిపోండి మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అని చెప్పే వీడియో అయితే కాదు. అండ్ మీకు ఇదే ఆన్సర్ కావాలని అనుకుంటే ఎక్కడితో ఈ వీడియో ఆపేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మనం కలుసుకోవచ్చులే. సో ప్రజెంట్ అయితే ఇది కాదు కాన్సెప్ట్. యూపీఎస్సీ ప్రిపరేషన్ మరి ఎలా స్టార్ట్ చేయాలి, సో ఇదే కదా మీ డౌట్. కరెక్ట్గా చెప్తుంది చూడండి. యాక్చువల్లీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీ అనేది ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇంత లాంగ్ టర్మ్ ప్రాసెస్ని మీరు బాగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి మీ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఎవరిదైతే మైండ్ సెట్ అనేది 100% సూపర్గా ఉంటుందో వాడు మాత్రమే ఈ ఎగ్జామ్కి సాల్వ్ చేయగలరు. ఎందుకు ఇక్కడ బుక్ లిస్ట్ షెడ్యూల్ కంటే మైండ్ సెట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఈ లాంగ్ టర్మ్ ప్రాసెస్లో ప్రతిరోజు కూడా చాలా ఇంపార్టెంట్. సో నీకు ప్రతిరోజు కూడా నువ్వు ఎలా సక్సెస్ చేసుకుంటున్నావు అన్న దాన్ని బట్టే నీ రిజల్ట్ అనేది డిపెండ్ అయ్యింది. కాబట్టి నువ్వు ఫస్ట్ చేసుకోవాల్సింది నీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకో. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు అంత వేగంగా. ఒకే ఒక మాట, నీ మైండ్ సెట్ యూపీఎస్సీకి తగ్గట్టుగా మారిందా లేదా, యూపీఎస్సీకి తగ్గట్టుగా మైండ్ ట్యూన్ చేసుకున్నావా లేదా అనేది ఆలోచించుకొని ఒకసారి దిగిపో. దీని వెనక స్ట్రాంగ్ రీజన్ అర్థమైంది కదా. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఈరోజు నువ్వు ఎగ్జామ్ రాస్తే రేపు రిజల్ట్ రాదు. ఈరోజు ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ స్టేజ్కి ఇప్పుడు వెంటనే వెళ్ళిపోయావు. కాబట్టి చాలా ఎమోషనల్ రోలర్ కాస్ట్, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెంబర్ 2, యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికన్నా ముందు నువ్వు ఒక ఆన్సర్ చేయాలి. అదేంటంటే వై. ఎందుకు అసలు యూపీఎస్సీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నావు, ఎందుకు ఈ యూపీఎస్సీ ఈకో సిస్టంలోకి రావాలనుకుంటున్నావు? నీ దగ్గర ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందా? ఏంటి, అమ్మకి హ్యాపీ చేయడానికి వస్తావా, లేకపోతే నిన్ను ఎవడో తిట్టాడు వాడికి వేరే చూపించడానికి వస్తావా, లేదంటే నీకు ఒక మంచి శాలరీ ఉన్న జాబ్ కోసం వస్తావా, లేదంటే కరప్షన్ ఇక్కడ హై లెవెల్లో ఉంటుంది అనుకున్న ఆర్ట్ కోసం వస్తావా? దేనికి, నీకు ఎందుకు వస్తున్నావు? నీకంటూ ఒక ఆన్సర్ నీకు కావాలి. అది మంచిదా చెడుదా సంగతి పక్కన పెడితే ఈ ప్రిపరేషన్ మొత్తం కూడాను నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే నీ దగ్గర ఈ వై అనే దానికి రీజన్ ఉండాల్సిందే. లేదు అంటే ఏమవుతుంది, మధ్యలో క్విట్ అయిపోతావు, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా? సో నీ వై అనేది ఉండాలి. అందుకే మైండ్ సెట్ని కాస్త చేంజ్ చేసుకుని ఆలోచించు, ఎందుకు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తావు, సరిపోయినంత స్ట్రాంగ్గా ఉందా లేదా. ఓకే. అండ్ నెంబర్ 3, ప్రయారిటైజ్. ఎందుకు ప్రయారిటైజ్? వన్స్ ఈ ప్రిపరేషన్లోకి నువ్వు దిగిపోతున్నాను అనుకుని ఫిక్స్ అయిపో. ఇదే నీ నెంబర్ 1 ప్రయారిటీ అయిపోవాలి. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, ఈ ఎగ్జామ్ ప్రతిరోజు నుండి నీకు అడుగుతుంది. నీ ప్రతిరోజు ఎఫర్ట్ నీ నుండి అడుగుతుంది. ఒక్కరోజు మిస్ చేసినా సరే దానికి తగ్గట్టుగా రిజల్ట్ నీకు చూపించేస్తుంది. ఒక్కసారి యూపీఎస్సీయే నా మేజర్ థీమ్ అనుకుని నువ్వు ఫిక్స్ అయితేనే ఈ ఎగ్జామ్లో నువ్వు సక్సెస్ అవ్వగలవు. ఎందుకు చెప్పనా, నీ పక్కనే ఒకడు కూర్చొని నీ సీట్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. నీ పక్క స్టడీ రూమ్లో ఒకడు కూర్చొని నీ సీట్ని ఎత్తడానికి వాడు ట్రై చేస్తూ ఉంటాడు. ఆ పక్కన స్టేట్లో కూర్చొని ఒక నీ సీట్ని ఎత్తడానికి చూస్తున్నాడు. సో ఇక్కడ ఉన్న 1000 సీట్లు, ఈ 1000 సీట్లో నీ సీట్ని కానివ్వకుండా ఉండడానికి 10 లక్షల మంది ట్రై చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రయారిటైజ్. ఇది నీకు ఇంపార్టెంట్, ఇదే నాకు ఇంపార్టెంట్ అనుకుని ఫీల్ అయితేనే నువ్వు ఈ ప్రిపరేషన్లో ముందుకు వెళ్ళగలవు. లేదు అంటే నీ సీట్ అనేది వేరే వాడు ఎత్తేస్తాడు. కాబట్టి ఇదే నా నెంబర్ 1 ప్రయారిటీ, ఇది తప్ప నాకు వేరేది లేదు అని అనిపిస్తేనే వెల్కమ్ టు యూపీఎస్సీ ఎకో సిస్టమ్. నెక్స్ట్ నీకు ఎవ్రీడే కూడాను ఇదే నా ప్రయారిటీ అనే మైండ్ సెట్ నువ్వు ఫ్రేమ్ చేసుకుంటాను అని అనుకుంటేనే యూపీఎస్సీలోకి రా. ఓకే. వన్స్ అగైన్ మరొక్కసారి చెప్తున్నాను, యూపీఎస్సీకి రావడానికన్నా ముందు మరొకసారి చెక్ చేసుకో ప్లీజ్. ఎందుకు ఎంతగా ఇన్నిసార్లు చెప్తున్నానంటే, యూపీఎస్సీ అనేది ఒక ఎడిక్షన్. ఏంటి సార్, నేను డ్రగ్స్ గురించి విన్నాను ఎడిక్షన్, లేదంటే సిగరెట్ స్మోకింగ్ ఇలాంటి వాటి గురించి ఎడిక్షన్ గురించి విన్నాను, కానీ యూపీఎస్సీ ఒక ఎడిక్షన్ అనుకుని మీకు అనిపించవచ్చు. నిజం చెప్పాలంటే ఇది నెంబర్ 1 ఎడిక్షన్. ఎందుకంటే దీంట్లో అటెంప్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఈ ఇయర్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ ఫెయిల్ అయితే ఆ నెక్స్ట్ ఇయర్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్. ప్రతి స్టెప్కి కూడా నీకు ఎలా ఉంటుంది తెలుసా, నువ్వు నీ గోల్కి దగ్గరికి వెళ్తూ ఉంటావు. నీ గోల్కి దగ్గరికి వెళ్తున్నప్పుడు అరే ఈ ఇయర్ నేను కానీ కొద్దిగా కష్టపడితే ఈ ప్రిపరేషన్ ఇంకొద్దిగా నేను కొట్టేవచ్చు అనుకున్న నమ్మకం వస్తూనే ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద టైంకి వచ్చినప్పుడు మాత్రం సిచ్యువేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది.
సో ఈ ఎగ్జామ్ నిన్ను అస్సలు విడిచిపెట్టదు. ఈ ఎగ్జామ్ మాటకి కొన్ని దాని యొక్క ఎకో సిస్టంలో లాగుతూనే ఉంటుంది. అందుకే అంటున్నాను, మరొక్కసారి చెక్ చేసుకో, లేకపోతే మాత్రం చాలా దెబ్బ అయిపోద్ది. మినిమం 4 to 5 years ఈ ఎకో సిస్టంలో ఉండాల్సి వస్తుంది. అండ్ ఇదే ఎకో సిస్టంలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 4 to 5 years మీరు ఇక్కడే ఇరుక్కుపోతారు కదా. ఇరుక్కుపోయినప్పుడు కొత్తది ఏది ట్రై చేయలేరు. అలా అనుకొని ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోయి ఏదైనా స్టార్ట్ చేస్తామంటే అది చేయలేరు. మీరు తప్పనిసరిగా ఇది మాత్రమే చేయాలి. ఇది చేయకపోతే టైం వేస్ట్ అవుతుంది తప్ప ఇది మాత్రమే చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అందుకే చెప్తున్నా, వన్స్ అగైన్ మరొకసారి చెక్ చేసుకో. యూపీఎస్సీ అనేది ఎడిక్షన్. ఈ ఎడిక్షన్లోకి నువ్వు వస్తే, ఈ ఎకో సిస్టంలోకి వస్తే తిరిగి నువ్వు బయటకు వెళ్ళవు, కొత్త స్టార్ట్ చేయలేవు. సగం చేస్తానంటే నీ పక్కన ఇంకొకటి రెడీగా ఉంటాడు, నీ కాంపిటీషన్కి రెడీగా వాడు చదువుతూనే ఉంటాడు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రెండ్ తగ్గుతుంది. నిజం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రకరకాలుగా చూస్తే దానికి నోటిఫికేషన్స్ ఇచ్చేవి రోజుకి తగ్గిపోతున్నాయి. గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోతున్నాయి. మరి ఏవి పెరుగుతున్నాయి? ప్రైవేట్ జాబ్స్, ఎంటర్ప్రినర్షిప్ పెరుగుతుంది అనమాట. ఇండియాలో ఈ ఎంటర్ప్రినర్స్, ఈ ప్రైవేట్ జాబ్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో మీరు 2050కి వెళ్ళేటప్పటికి గవర్నమెంట్ జాబ్ బాగా తక్కువ ఉండి ఎక్కువగా బిజినెసెస్ పెట్టేవాళ్ళు కానీ, ప్రైవేట్ జాబ్స్ పెట్టేవాళ్ళు కానీ, ప్రైవేట్ ఇండస్ట్రీస్కి స్కిల్స్ ఉన్న లేబర్ కానీ ఇలాంటి వాళ్ళు కావాలి. సో నువ్వు ఈ వేట్ను వదులుకొని వస్తున్నావు, నీకు అర్థమవుతుందా? నీకు కానీ కరెక్ట్గా 6 months నువ్వు గట్టిగా కష్టపడితే ఒక స్కిల్ నేర్చుకుంటావు. ఆ స్కిల్స్తో జాబ్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని విడిచిపెట్టేసి ఈ ఎగ్జామ్లోకి వస్తున్నావు అనుకున్న విషయం నీకు కరెక్ట్గా తెలిస్తే ఓకే, అన్నీ తెలిసే వస్తున్నాను అనుకుంటేనే ఇక ముందుకు వెళ్ళు. సరేనా? ఇక నుంచి కరెక్ట్గా చెప్తాను యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలనేది. సో మీకు చెప్పాల్సిన జాగ్రత్తలే చెప్పేసాను. ఫస్ట్గా ఇప్పటికీ కూడా బుక్స్ ఏం ఓపెన్ చేయకండి. ఒక్క బుక్ కొనకండి. ఒక్క టాపర్తో కూడా మాట్లాడకండి. జస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరితో కూడా డిస్కస్ చేయకండి. ఈ 1 week నేను చెప్పినట్టు చేయండి. ఫస్ట్ నెంబర్ 1 థింగ్, మీరు 12th fail మూవీ చూసేయండి. ఎందుకు సార్ 12th fail మూవీ అంటే? చూడండి, మీకే తెలుస్తుంది ఈ 12th fail మూవీ అనేది. వన్స్ 12th fail మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే తెలుసా? టాపర్ టాక్స్ చూడండి. సార్ టాపర్ టాక్స్ ఎక్కడ ఉంటాయి, ఏంటి సిచ్యువేషన్, ఎందుకు చూడాలి అనుకో మీకు డౌట్గా ఉంటే, ఈ ఒక్క టాపర్ టాక్ వల్ల మీకు కరెక్ట్గా చెప్పనా, ఈ ఒక్క టాపర్ టాక్ మీరు చూస్తే మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఏమేమి విషయాలు తెలిస్తే లిస్ట్ డౌన్ చేస్తే నీట్గా చూడండి. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనే విషయం తెలిసిపోద్ది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ మీకు సిలబస్ ఏంటి, యూపీఎస్సీ సిలబస్ ఏంటి, దానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, అది మీకు ఈ ఒక్క టాపర్ టాకే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. అండ్ దాంతోపాటుగా మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించిన బేసిక్ బుక్స్ ఏంటి అది ఇక్కడే చెప్పేస్తుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్స్ ఏంటి, వాటిని ఎలా చదవాలి ఇదే చెప్పేస్తుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ యొక్క ఎగ్జామే చెప్పేస్తుంది ఈ యొక్క టాపర్ టాక్లోనే. అండ్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనే విషయం కూడాను కామెడీగా ఈ టాపర్ టాక్స్ చెప్పేస్తాయి. కాబట్టి ఈ టాపర్ టాక్స్ అనేవి అల్టిమేట్ గైడ్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. అయితే ఈ టాపర్ టాక్స్ని ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి ఏంటి అని అంటే, మీకు మంచి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఈవెన్ అభిజ్ఞ అకాడమీ కంటే గొప్ప ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. అవి ఏంటి అని అంటే, ఒకటి విజన్ ఐఏఎస్ ఉంటుంది. ఈ విజన్ ఐఏఎస్లో వాళ్ళకి మంచి డబ్బు ఉంటుంది కదా, డబ్బుతో పాటు మంచి ఫేమ్ ఉంటుంది. కాబట్టి నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన టాపర్స్, నెంబర్ 2 ర్యాంక్ వచ్చిన టాపర్స్ వాళ్ళు తీసుకొని రాగలరు. వాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గర క్లాస్ ఇప్పించగలరు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ 1 year పాటు వాళ్ళు ఈ 2 years అసలు ఈ ప్రిపరేషన్లో వాళ్ళు ఎలా చదువుకున్నారు, ఏం చేశారు, ఏ స్ట్రాటజీస్ చేశారు, ఎలా మోటివేట్ చేసుకున్నారు, ఎలా డిప్రెస్ అయ్యారు, అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ఏం చేశారు, అన్ని విషయాలు చెప్తారు. అన్ని విషయాలు A to Z అనమాట. సో ఈ టాపర్ టాక్స్ మినిమం ఒక్కొక్కటి 2 hours, 3 hours, 4 hours ఇలా ఉంటాయి. 2 hours, 3 hours, 4 hours ఒక మూవీ చూసి అంతసేపు ఇస్తున్నాడంటే ఒక విషయం డీటెయిల్గా చెప్పేస్తాడు. ఆయన అంతా కూడా ఏవి దాచుకోకుండా. సో టాపర్ టాక్స్ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అయితే టాపర్ టాక్స్ చూసేటప్పుడు మీరు 2 థింగ్స్ చేయండి. ఒకటి ఏంటంటే, 2 types ఆఫ్ టాపర్ టాక్స్ ఉంటాయి. నెంబర్ 1 టైప్ ఏంటంటే, ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టిన కొంతమంది ఉంటారు. సో కనిష్క కటారియా ఇలాంటి వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేస్తారు అనమాట. వస్తారు, ఆ ఇయర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, ఆ ఇయర్ ర్యాంక్ కొట్టేస్తారు. ఈ కనిష్క కటారియా అనే వారు అయితే కంప్లీట్గా డిఫరెంట్. ఆ ఇయర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, ఆ ఇయర్ ఎగ్జామ్కి అటెంప్ట్ ఇచ్చారు, ఆ ఇయర్ ఎగ్జామ్లో ర్యాంక్ కొట్టారు, దళితో ఫస్ట్ ర్యాంక్ కొట్టారనమాట. కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన వాళ్ళతో పాటుగా ఇంకొన్ని టాపర్ టాక్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే 6th attempt వరకు, 7th attempt వరకు, 8th attempt వరకు ఇలా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో నేను ఎక్కువగా వేటిని సపోర్ట్ చేస్తానంటే, ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో చదివారో వాళ్ళంతా కూడా ఇంటలెక్చువల్స్ అనమాట. అలాంటి వాళ్ళు సొసైటీలో చాలా తక్కువ ఉంటారు. వాళ్ళతో మనం కంపేర్ చేసుకోలేం. మళ్ళీ మనం ఎవరితో కంపేర్ చేసుకోవచ్చు? 6th, 7th, 8th, 4th attempt, 3rd attempt ఉన్నారు చూసారా, వీళ్ళతో మనము బాగా పోల్చుకోవచ్చు. ఎందుకంటే
వీళ్ళు ట్రై చేసే ప్రాసెస్లో ఫెయిల్ అవుతారు, అంటే మనలాగే. వీళ్ళు ట్రై చేసే ప్రాసెస్లో వాళ్ళకి చాలా తక్కువ మంది సపోర్ట్ ఉంటాయి, మనలాగే. వీళ్ళు ట్రై చేసే ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళాలి అనుకుని ఎవరిగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు, మనలాగే. సో ఇదంతా కూడా మనలాంటి కష్టాలు. కాబట్టి అక్కడ ఉన్నది మనమే ర్యాంక్ కొట్టాం ఫ్యూచర్లో, అలాంటి పర్సన్ అనమాట. సో మీకు ఈ టైప్ టాపర్ టాక్స్ హెల్ప్ చేస్తాయి. చెప్తాను కదా, ఒక్క టాపర్ టాక్ అనేది మీకు ఎన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది అంటే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి వాళ్ళే చెప్తారు, ఎగ్జామ్ సిలబస్ ఏంటి వాళ్ళే చెప్తారు, బేసిక్ బుక్స్ లిస్ట్ ఏంటి వాళ్ళే చెప్తారు, స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ ఏంటి వాళ్ళే చెప్తారు, ఇంటర్వ్యూ గైడెన్స్ వాళ్ళే చెప్తారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి వాళ్ళే చెప్తారు, అన్నిటికన్నా మించి ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని చెప్తారు వాళ్ళే, అండ్ అన్నిటికన్నా మించి షెడ్యూల్ కూడాను వాళ్ళే చెప్తారు. సో మీకు A to Z ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలిసిపోద్ది ఒక్క టాపర్ టాక్ చూస్తే. ఇప్పుడు మీరు ఏం చేయాలి, వన్స్ టాపర్ టాక్స్ అయిపోయిన తర్వాత మీకు ఇమీడియట్గా మీ ముందున్న క్వశ్చన్ ఏంటంటే, అక్కడ వాళ్ళు చెప్తారు కదా, చెప్పినప్పుడు కొన్ని విషయాలు మీకు అర్థం కాకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, దానికి తగ్గట్టుగా స్పెసిఫిక్ వీడియోస్ చూడండి, సెట్ అయిపోద్ది. సో స్పెసిఫిక్ వీడియో చూస్తే సెట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిలబస్ గురించి అర్థం కాలేదు వాళ్ళు చెప్పింది, అప్పుడు మీరేం చేస్తారు, UPSC సిలబస్ సింప్లిఫైడ్ వెర్షన్ అనుకుని కొట్టారనుకోండి, యూట్యూబ్లో ఎవరైనా ఒకరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు ఒక మంచి ఐడియా వచ్చింది, మంచిగా దొరికేసింది, ఏ టాపిక్ చూడాలి ఎలా చూడాలి అంత తెలిసిపోయినట్టే కదా. సో ఇలా హెల్ప్ అవుతుంది. మరి టాపర్ టాక్స్ ఎక్కడెక్కడ ఏ ఛానల్స్లో ఉంటాయంటే, హిందీ ఛానల్స్లో చాలా ఎక్కువ టాపర్ టాక్స్ ఉంటాయి, అండ్ తెలుగు ఛానల్స్లో అయితే కూడా కొన్ని ఉంటాయి. మీకు బెస్ట్ అయితే వాజీరాము నెక్స్ట్ విజన్ ఐఏఎస్, ఈ రెండు కూడా సూపర్ అనమాట. ఎందుకు అంటే వాళ్ళు మంచిగా చెప్పాను కదా క్యాస్ట్ బట్టి, సో పెద్ద టాపర్ని కూడా వాళ్ళు తీసుకొని రాగలరు అనమాట. కాబట్టి అదొకటి. ఇప్పుడు ఇంకొక థింగ్, UPSC ప్రిపరేషన్లో మీరు చేయాల్సింది, ఇక్కడి నుంచి కూడా మీరు ఏం చేయాల్సింది తెలుసా, ఏవైనా ఐడియాస్ సొల్యూషన్స్ వీటన్నిటిని తీసుకుంటే ఎవరైనా ఒక్క పర్సన్ నుండే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అభిజ్ఞ అకాడమీ నుండి మీరు వీడియోస్ అన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు, అంటే సిలబస్ ఎలా చదువుకోవాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా చదువుకోవాలి, ఇలా చేస్తే ఒక పర్సన్ నుండి అన్నీ తెలుసుకోవాలని ట్రై చేయండి. మీరు కానీ మల్టిపుల్ పర్సన్స్ నుండి కానీ తెలుసుకోవాలని ట్రై చేస్తే మీ మైండ్ క్లమ్జీ అయిపోద్ది. ఎందుకో చెప్పనా, UPSC ప్రిపరేషన్ అనేది ఒక్క సొల్యూషన్ పట్టుకొని అందరూ వెళ్ళరనమాట. ఈ UPSCని అచీవ్ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వస్తారు. సో నీ ముక్కు ఎక్కడ ఉందంటే ఇక్కడ అనుకుని ఒకటి చెప్తారు, నీ ముక్కు ఎక్కడ ఉందంటే ఇక్కడ ఒకటి చెప్తారు, నీ ముక్కు ఎక్కడ అంటే ఇలా చెప్తారు, నీ ముక్కు ఎక్కడంటే ఇలా చెప్తారు. నీకు ఎలా చెప్పినప్పటికీ కూడాను ముక్కు అనేది ఎక్కడే కదా ఉంది. సో ఈ UPSC అనేది కూడా సేమ్ ఇలాంటిదే అనమాట. ఈ ఎగ్జామ్ని చేరుకోవడానికి, ఈ ఎగ్జామ్ గోల్ రీచ్ అవ్వడానికి 1000 మెంబర్స్ 1000 వేస్లో ప్రిపేర్ అవుతారు. ఈ 1000 ర్యాంకర్స్ ఉంటారా, వీళ్ళందరూ కూడా నా ఇయర్ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా 1000 వేస్లో ఉంటారు. కాబట్టి మీరు ఇక్కడ ఒక పర్సన్ నుండి ఒక పాయింట్, ఇక్కడ ఒక పర్సన్ నుండి ఒక పాయింట్, ఈ ఇన్స్టిట్యూట్ నుండి ఒక పాయింట్, ఆ ఇన్స్టిట్యూట్ నుండి పాయింట్, ఇలా చేసుకొని వచ్చారా మీ మైండ్ క్లమ్జీ అయిపోద్ది, అండ్ మీ దగ్గర ఉన్న క్లారిటీ అనేది పేలిపోద్ది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సింగిల్ సోర్స్ ఒక పర్సన్ నుండే అన్ని విషయాలు, వీలైనంత విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, UPSCకి ఈ 1 వీక్లోనే మీరు చేయాల్సింది, అసలు ఇవన్నీ తెలుసుకున్నారు కదా, ఒకసారి సిలబస్ని ఓపెన్ చేయండి. సిలబస్తో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కసారి ఓపెన్ చేయండి. మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఈ రెండింటిని ఓపెన్ చేసి మీరు అసలు సాల్వ్ చేయగలుగుతున్నారా, అసలు క్వశ్చన్ చదువుతుంటే అర్థం అవుతుందా, ముఖ్యంగా మెయిన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అది మీకు ఏమైనా అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడుగుతారు, రీసెంట్గా అల్లు అర్జున్ కేసు జరిగింది కదా, ఈ కేసులోన ఒక పర్సన్ పట్టుకుని అందరూ క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ అవుతుందా? అసలు మూవీ అనేది తయారవ్వడం అనేది హోల్ ప్రాసెస్ కదా, అందరూ కలిసి ఒక డైరెక్టర్ నుండి కింద స్థాయి ఉన్న ఎగ్జిబిటర్ వరకు కూడా అందరూ కలిసి కదా మూవీని క్రియేట్ చేశారు. సో ఇప్పుడు నేరం అనేది ఒకరి మీద ఇవ్వాలా, సింగిల్ జస్టిసా, లేదంటే కలెక్టివ్ జస్టిస్ ఇవ్వాలా అనే మీకు క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలరా లేదా అనే టైప్గా మీరు ఎలా అర్థమవుతుందో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. మెయిన్స్ క్వశ్చన్స్ ఓపెన్ చేయండి, సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఓపెన్ చేయండి, సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా. వన్స్ ఇలా చేస్తే మీకు ఏమవుతుందో తెలుసా, ఎగ్జామ్ అంటే ఏంటో మీకు తెలిసి వచ్చింది. ఓకే, ఎగ్జామ్లో ఒక టాపర్ అనేవాడు ఎన్ని స్టేజెస్ దాటుకొని, ఎంతమందిని దాటుకొని, ఎన్ని కష్టాలు దాటుకొని ఆ పొజిషన్కి వెళ్ళాడు అనే విషయం మీకు తెలిసి వచ్చింది. అండ్ అన్నిటికన్నా మించి మీరు ఇప్పుడు ఒక సింగిల్ పర్సన్ నుండే తెలుసుకోవడం వల్ల 1 టైప్ ఆఫ్ డైమెన్షన్స్లో అన్ని క్వశ్చన్స్కి కొన్ని సాల్వ్ చేసుకుని వచ్చారు. అంటే ఎగ్జామ్కి ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎంతసేపు పడుకోవాలి, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, ఏ బుక్ లిస్ట్, ఏ షెడ్యూల్ అంతా కూడా సింగిల్ పర్సన్ నుండి నేర్చుకుని వచ్చారా. దాంతోపాటుగా ఎగ్జామ్నే మీరు చూస్తారు, అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చూస్తారు, మెయిన్స్ది అండ్ ప్రిలిమ్స్ది. అప్పుడు చూసినప్పుడు ఎగ్జామ్ మీకు చేయగలుగుతున్నారు లేదా అనే విషయాలు అన్నీ తెలిసాయి. ఇప్పుడు మీకు బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది
ఏదైనా ఐడియా వచ్చినట్టు యూపీఎస్సీ చేసేస్తా అనుకుని ఆ ఫైర్లో ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సగం దూరంకి వచ్చిన తర్వాత ఇది నా వల్ల సెట్ కాదే అనుకుని ఫీలింగ్ వస్తుంది. ఈ ప్రాబ్లం మీకు రాకూడదు. ఓకే, మీరు అన్నీ తెలిసి ఈ ప్రిపరేషన్లోకి వచ్చినట్టు అనమాట. అన్నిటిని చూసి చెక్ చేసి దాని యొక్క డెప్త్ ఏంటి, దాని యొక్క విడ్త్ ఏంటి, దాని యొక్క లెంత్ ఏంటి అన్నీ తెలిసి మీరు ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో దిగారు, ఈ యూపీఎస్సీ ఎకోసిస్టంలో దిగారు. అండ్ ఈ యూపీఎస్సీ అనే ఎకోసిస్టంలో మీకంటూ వన్ ఆఫ్ ది చెరగని ముద్ర వేసుకోవడానికి మీరు దిగినట్టుగా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీ ముందున్న క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయాయి. సో సిలబస్ కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, బుక్ లిస్ట్ కానీ, షెడ్యూల్ కానీ, అండ్ ఆఖరికి మైండ్ సెట్ కానీ ఇవన్నీ కూడా సాల్వ్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఇమీడియట్గా మీరు వెళ్ళి ఏం చేయాలంటే ఒక టాపర్ టాక్ చూసేయడానికి రెడీ అయిపోతారా. అంతకన్నా ముందు 12th ఫీల్ చూడమన్నాను కదా, చూసి టాపర్ టాక్ చూసి మీకు చాలా విషయాలు వస్తాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పే థింగ్ ఏంటంటే టాపర్కైనా, వీకెస్ట్ పర్సన్కైనా, అందరికైనా చిన్న పర్సన్ అయినా, ఊర్లో నుండి వచ్చిన వాడైనా, తెలుగు మీడియం పర్సన్ అయినా, ఇంగ్లీష్ మీడియం పర్సన్ అయినా, ఎవరికైనా సరే ఈ విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి ఆ విషయాలంటే మీరు ఈ విషయాల్లో మాస్టర్ అయిపోవాలి. అది ఏంటి ఆ విషయాలు? నెంబర్ 1 టైం మేనేజ్మెంట్. ఎస్, మీరు టైం మేనేజ్మెంట్ తెలియాలబ్బా. రోజులు ఎన్ని గంటలు చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంతసేపు చదవాలి, దేనికి ఎంత చదవాలి, మీరు ఏ టైంలో చదివితే సూపర్గా చదువుతున్నారు ఆ విషయాలు మీకు తెలుసుకోవాలి. ఓకే, టైం మేనేజ్మెంట్లో మీరు తప్పకుండా మాస్టర్ అవ్వండి. ఒక 3 months టైం పట్టినా పర్లేదు, కానీ ఈ టైం మేనేజ్మెంట్ బాగా నేర్చుకుంటారు. ఆ తర్వాత ప్రొడక్టివిటీ. రోజులో చాలామంది బుక్స్ పెట్టుకుని అలా ముందుకుంటారు, కానీ నేను చెప్పనంటే అంతేం చదవరు. ఒకడు బుక్ పట్టుకుంటాడు, ఆకాశంలో ఆలోచిస్తాడు. ఇంకొకడు ఎందుకు వచ్చిందిరా బాధ అనుకుని బుక్ పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అరే వేరే దానికి వెళ్తే బాగుండు అనుకుని కొంతమంది ఏడుస్తుంటారు. నేను చెప్పాలంటే ఒక రోజులోన ఇక్కడ 12 hours కూర్చుంటే దాంట్లో 6 hours చదవడం కూడా చాలా గొప్పే. ఏం చదవడు. కాబట్టి ప్రొడక్టివిటీ పెంచుకోండి. ఓకేనా, మీరు ఈ ప్రొడక్టివిటీ పెంచుకోవడంలో మాస్టర్ అవ్వాలి. ఇది నా యొక్క కోరిక. అండ్ నెక్స్ట్ ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్. ఎస్, ఎవరు చెప్పనిది నేను మాత్రమే చెప్తుంది ఏంటంటే ఈ ప్రిపరేషన్లో మీరు షెడ్యూల్ ఇస్తారా, షెడ్యూల్ 100% నాకపోద్ది. ఇదే ప్రిపరేషన్లో మీరు ఒక డేకి ఇవి సాల్వ్ చేయాలని అనుకుంటారా, డేలో పెట్టుకున్న గోల్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. సో ఇలాంటి ఫెయిల్యూర్స్ 1 రోజు 2 రోజులు వస్తే ఓకే, మీకు కంటిన్యూస్గా ఒక 3-4 days వస్తే మీ మీద మీకుండే నమ్మకం తగ్గిపోద్ది, మీ మీద మీకుండే ఆ అపార్ట్మెంట్ బిలీఫ్ అది తగ్గిపోద్ది. అందుకే ఇలాంటి సిచ్యువేషన్ నేను ఏం చెప్తానంటే ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి, అసలు ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మోటివేషన్ తక్కువప్పుడు ఏ రకంగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి అనేది మీరు నేర్చుకోవాలి. ఇదే ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్ ఇదే కానీ నేర్చుకుంటే మీరు అట్ లాస్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి పొరపాటున ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ క్లియర్ అవ్వకపోతే, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికీ కూడా క్లియర్ అవ్వకపోతే, మాక్ టెస్ట్లో ప్రాబ్లం వస్తుంటే ఆ ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్ అనేది ఇప్పుడు నుండి అలవాటు అవుతుంది అనమాట. సో మీరు వీటిలో మాస్టర్ అవ్వాలి. అండ్ ఇంకొక థింగ్ నేను చెప్పేది ఏంటంటే రీడింగ్ స్కిల్స్. ఎందుకంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కొత్త నుండి కూడా ఇక్కడ నుంచి మీరు రీడింగ్ చేస్తూనే ఉంటారు. ఆ రీడింగ్ కానీ ఒకవేళ స్పీడ్ రీడింగ్ ఉందా మీరు జమ్ అయిపోతారు. ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్స్ బేసిక్స్ అనుకుని మీరు చదవాల్సి వస్తుంది, లేదంటే స్టాండర్డ్ బుక్స్ దర చదవాలి, చాలా ఫాస్ట్గా చదవాలి. ఎందుకంటే దాంతోపాటు న్యూస్ పేపర్ మీరు చదవాల్సి ఉంటుంది, మ్యాగజైన్స్ చదవాల్సి ఉంటుంది, ఇంకా ఎవరైనా పిఐబి లాంటి గవర్నెన్స్ లాంటి ఇలాంటి వాటి నుండి చదవాల్సి ఉంటుంది, ఎథిక్స్ కోసం రకరకాల రిపోర్ట్స్ చదవాల్సి ఉంటుంది, రకరకాల కేస్ స్టడీస్ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుంది అంటే చదవాల్సి ఉంటుంది. ఆ చదవడం కానీ మీరు చాలా ఫాస్ట్గా చేస్తే మీ రిజల్ట్స్ అనేవి ఇంకా ఫాస్ట్గా ఉంటాయి. మీరు కానీ చదవడం ఫాస్ట్గా ఉంటే మీరు తక్కువ టైంలో చాలా ఎక్కువ నేర్చుకునే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి స్పీడ్ రీడింగ్లో కూడా మీరు కింగ్ అయిపోవాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే రైటింగ్. ఎస్, రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రైటింగ్ అంటే అందంగా రాయడం గురించి నేను మాట్లాడట్లేదు, మంచిగా ఎక్స్ప్రెస్ చేయడం రావాలి, అండ్ నీకు మంచిగా ఇచ్చిన టైంలో కంప్లీట్ చేయడం రావాలి, అండ్ అన్నిటికన్నా మించి అనలైటికల్గా రాయడం రావాలి. ఓకేనా, నువ్వు వన్స్ అనలైటికల్గా ఎక్స్ప్రెస్ చేయడం వస్తే అది కూడా నువ్వు ఈ రైటింగ్ రూపంలో చేయగలిగితే నువ్వు తోపు. ఎందుకంటే నీ దగ్గర ఎంతైనా నాలెడ్జ్ ఉండొచ్చు, నువ్వు మెయిన్స్ ఎగ్జామ్లో కూర్చొని ఆయన ముందు ఏం చెప్పవు కదా, ఇంటర్వ్యూలో అయితే అట్లీస్ట్ నీకు అవకాశమే దొరుకుతుంది నువ్వు ఎక్స్ప్రెస్ చేయడానికి. మెయిన్స్లో నీకున్న టాలెంట్ అంతా కూడా నువ్వు రాసి చూపించాలి. కాబట్టి దిస్ ఇస్ ద స్కిల్ యూ హ్యావ్ టు మాస్టర్ ఇన్ దిస్ ప్రాసెస్. సో అందుకే బికమ్ మాస్టర్ ఇన్ దిస్ ప్రాసెస్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో కూడా మీరు కింగ్ అయిపోవాలి. దీని గురించి నేను చాలా తక్కువ చెప్తాను, ఎందుకంటే ఈ మొత్తం ప్రాసెస్లో మీరు చేసేది ఈ ప్రాబ్లమ్ సాల్వింగే. లాస్ట్గా నా ఫ్రెండ్స్ మీకు ఒకే ఒక మాట చెప్తున్నా, నా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాను. చిన్న ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఎవరికి వస్తుందంటే ఎవడైతే వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చదువుతాడో వాడికి రాదు, ఎవడైతే ఈ బోరింగ్ సిచ్యువేషన్. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ చాలా బోరింగ్గా ఉంటుంది. ఎవడైతే ఈ బోరింగ్ థింగ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తూ ఎంత బోర్ కొట్టినప్పటికీ కూడా చేస్తూ ఎంత సిచ్యువేషన్ చిరాగ్గా ఉన్నప్పటికీ కూడా చేస్తూ ఎంత మోటివేషన్ తగ్గిపోయినప్పటికీ కూడా చేస్తూ వెళ్తాడో వాడికి ఈ ఎగ్జామ్ నికల్ హోపాయిగా.
వాడికి ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. సో సిచ్యువేషన్ నీకు అర్థమవుతుంది కదా. ఎవడైతే ఆ బోరింగ్ థింగ్స్ రిపీటెడ్ టైమ్స్ చేస్తూ వెళ్తాడో హీ ద పర్సన్, హీ విల్ గెట్ ద ర్యాంక్. సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. సో ఇది యూపీఎస్సీ ప్రిపరేషన్ సంబంధించినంత వరకు కూడాను. ఓకే, ఇప్పుడు మీకు ఈ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనే విషయం మీకు అర్థమైంది, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలో విషయం మీకు అర్థమైంది. కాబట్టి తొందర ఏమి లేదు, ఈ 1 వీక్ ఫుల్గా టైం తీసుకో. 12th ఫెయిల్ మూవీ చూసే, ఓకే, టాపర్ టాక్స్ చూసే, అండ్ నేను ఏవైతే విషయాల మీద మైండ్ ట్యూన్ చేయమన్నానో ఆ మైండ్ ట్యూన్ చేసుకొని మైండ్లో ఫిక్స్ అయిపోతూ వచ్చాయి. అండ్ అన్నిటికన్నా మించి వై అనే మాట చెప్పాను కదా, ఈ వై అనే దానికి మనసులో ఊహించుకోక ఒక పేపర్ మీద రాయి. ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని తీసి నీ ఇంట్లో దేవుడి ఫోటో ఉంది కదా ఆ పక్కన పెట్టే. ఓకే, రోజు కూడా చూసుకోవాలి. అండ్ నీకు అదే దాన్ని నీ స్టడీ టేబుల్ మీద పెట్టుకో. అండ్ అదే దాన్ని నువ్వు స్టడీ ఎక్కడైతే చదువుతున్నావు దాని ముందు పెట్టుకో. అండ్ అదే దాన్ని నువ్వు లైఫ్లో ఎప్పుడైతే యూపీఎస్సీని విడిచిపెట్టాలనిపిస్తుందో, ఎప్పుడైతే నీ మోటివేషన్ డౌన్ అవుతుందో, ఎప్పుడైతే డిసిప్లిన్ అని తగ్గిపోద్దో ఆ సిచ్యువేషన్ అప్పుడు నీ వై ఒకసారి చూడు, దెబ్బకు గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత మన మనసులో ఉన్న ఆ ఫీలింగ్ అంతా కూడా కసి అంతా తగ్గిపోద్ది. ఈ వై అనే దాన్ని హెల్ప్ చేస్తుంది. ఓకే, వన్స్ నీ మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది కదా, ఇంకా లాస్ట్గా నేను ఏవైతే విషయాలు చెప్పానో వాటిలో తప్పనిసరిగా కూడాను మాస్టర్ అవ్వడానికి ట్రై చేస్తూ వెళ్ళు. ఓకేనా, ఇవన్నీ చేస్తే నీకు లైఫ్లో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ లైఫ్లో నువ్వు కొద్దిగా ముందుకు వెళ్తావు. ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో మిగిలిన వాళ్ళకంటే నువ్వు కూడా కాస్త ముందుకు వెళ్తావు. ఓకే, అండ్ అన్నిటికన్నా మించి ఒకే ఒక థింగ్ చెప్తాను చూడండి, ఈ ఎగ్జామ్ అనేది కేవలం 1000 సీట్లు మాత్రం ఉన్నాయి. నీకు ర్యాంక్ రాలేదు అంటే నువ్వేదో వేస్ట్ పర్సన్ అని కాదు, అండ్ నీ దగ్గర నాలెడ్జ్ లేదని కాదు. ఈ ఎగ్జామ్ అనేది చెప్తున్నాను కదా, జస్ట్ 1000 మందికి మాత్రమే 1000 సీట్లు ఉంటాయి. సో నువ్వు ఆ 1000 మందిలో లేవు కాబట్టే ఆ ర్యాంక్ రాలేదు, అంతేగాని నువ్వు వీక్ పర్సన్ కాదు, నీ దగ్గర నాలెడ్జ్ లేదని కాదు, నీకు రైటింగ్ స్కిల్స్ లేవని కాదు. ఓకే, ఈ 1000 మందిలో ఒకరిగా లేకపోవడం వల్ల నువ్వు బయట ఉన్నావు అంతే. ఓకేనా, సో నువ్వు ఒక ఆశతో వచ్చావు, అండ్ ఆ ఆశను నిజం చేసుకోవాలంటే వర్క్ చేయాలి కాబట్టి ఆ వర్క్ కోసం వచ్చావు. ఈ 1000 మెంబర్స్లో నువ్వు కూడా ఒకరు అవ్వాలని ఆశతో వచ్చావు. సో ఫైనల్గా ఒకే ఒక మాట, నీ బిగినింగ్ ఎంత గ్రేట్గా స్టార్ట్ అయింది, ఎంత గ్రాండ్గా స్టార్ట్ అయింది ఇంపార్టెంట్ కాదు, నీ ఎండింగ్ ఎంత గ్రాండ్గా ఉంటుంది, నీ ఎండింగ్ అనేది ఎలాంటి స్టైల్లో ఉంటుంది, నీ ఎండింగ్ అనేది ఎలాంటి ఎక్స్ప్రెషన్తో క్లోజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ది ఎగ్జామ్. ఓకే,